నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డాలర్తో పోల్చుకుంటే భారత రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, అసలు $1 అవ్వడం సాధ్యమేనా, అయితే ఏం జరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. కరెన్సీ అంటే కేవలం ఒక ప్రింట్ చేసిన కాగితం కాదండి, అది ఒక దేశం యొక్క ఆర్థిక బలాన్ని, స్థిరత్వాన్ని సూచించే ఒక పవర్ఫుల్ టూల్. సో ఈనాటి మన విశ్లేషణలో ఈ గ్లోబల్ ఎకనామిక్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటో సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఈ టాపిక్ స్టార్ట్ చేయగానే మనందరికీ తట్టే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మన కరెన్సీ డాలర్తో ఈక్వల్ అయిపోతే, అంటే $1కి ₹1 వచ్చేస్తే ఇక మన దేశం రాత్రికి రాత్రే అత్యంత ధనిక దేశంగా మారిపోతుందా? చాలామంది అబ్బా భలే ఉంటుంది కదా అని అనుకుంటారు. కానీ దీని వెనుకున్న ఆర్థిక వాస్తవం తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అయితే ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు ప్రస్తుత పరిస్థితికి మనం ఎలా వచ్చామన్నది కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ మిస్టరీని సాల్వ్ చేసే ముందు ఒకసారి మనం ఏమేం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా డాలర్ అంత పవర్ఫుల్ కరెన్సీగా ఎలా మారిందో చూద్దాం. ఆ తర్వాత రూపాయి విలువ ఎందుకు పడిపోతుందో, దాని లాభనష్టాలేంటో డిస్కస్ చేద్దాం. చివర్లో ఆ $1 లాజిక్ ఏంటో విశ్లేషించి మన కరెన్సీని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సరే, మొదటి పాయింట్. అసలు ఈ అమెరికన్ డాలర్కి ప్రపంచ ఫైనాన్స్ రంగంలో ఇంతటి తిరుగులేని క్రేజ్ ఎందుకుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. డాలర్ ఆధిపత్యం ఏ రేంజ్లో ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపారాలలో సుమారు 90% ట్రాన్సాక్షన్స్ కేవలం డాలర్లలోనే జరుగుతాయి. అంటే మనం సౌదీ అరేబియా నుండి క్రూడ్ ఆయిల్ కొనాలన్నా, లేదా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం కొనాలన్నా సరే అంతా డాలర్లలోనే పే చెయ్యాలి. అందుకే దీనిని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అని పిలుస్తారు. అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చామన్నది ఒక ఆసక్తికరమైన స్టోరీ. ఒకప్పుడు వస్తువులకి బదులు వస్తువులిచ్చే బాటర్ సిస్టమ్ ఉండేది కదా. ఆ తర్వాత గోల్డ్ స్టాండర్డ్ వచ్చింది. అంటే ముద్రించే ప్రతి నోటికి సరిపడా బంగారం రిజర్వ్లో ఉండాలన్నమాట. కానీ 1944లో జరిగిన బ్రెటన్ వుడ్స్ అగ్రీమెంట్తో సీన్ మొత్తం మారిపోయింది. అక్కడే డాలర్ని గ్లోబల్ కరెన్సీగా డిసైడ్ చేశారు. ఆ తర్వాత 1971లో అమెరికా ఆ గోల్డ్ స్టాండర్డ్ను కూడా తీసేసి కేవలం డిమాండ్ మరియు సప్లై బేస్ చేసుకుని నడిచే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ను తెచ్చింది. అయితే ఆ బ్రిటన్ వుడ్స్ ఒప్పందం జరగటానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా బాగా తెలివిగా ఇతర దేశాలకు ఆయుధాలనమ్మి దానికి బదులుగా బంగారాన్ని తీసుకుంది. ఎంతలా అంటే 1947 నాటికి ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు 65-70% కేవలం అమెరికా దగ్గరే ఉండిపోయింది. ఇక వేరే ఆప్షన్ లేక మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను నేరుగా డాలర్తో లింక్ చేసుకోవాల్సొచ్చింది. సరే, డాలర్కి అంత పవర్ ఎలా వచ్చిందో చూశాము. మరి డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీ ఎందుకు వీక్ అవుతోంది? దీనికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న ఈ 80% అన్న నెంబర్ చాలా క్రూషియల్ పాయింట్ అండి. భారతదేశం తన అవసరాల కోసం దాదాపు 80% ముడి చమురును, అంటే క్రూడ్ ఆయిల్ని బయట దేశాల నుండే కొంటుంది. మరిదంతా మనం డాలర్లలోనే కదా పే చేయాలి. అంటే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక బ్యారెల్కి $70 నుండి $100లకు పెరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. పైగా మనం ఎగుమతి చేసేదానికంటే దిగుమతి చేసుకునేదే ఎక్కువ. ఇక మరో ముఖ్యమైన విషయం, ఫారిన్ ఇన్వెస్టర్లు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు వాళ్లు భయపడి మన మార్కెట్ల నుండి డబ్బు వెనక్కి తీసేసుకుని సేఫ్గా అమెరికాలో దాచుకుంటారు. ఈ కారణాల వల్ల డాలర్కు డిమాండ్ అమాంతం పెరిగిపోయి మన రూపాయి విలువ కింద పడిపోతూ ఉంటుంది. ఇదంతా వింటుంటే కరెన్సీ పడిపోవడమంటే కేవలం నష్టమే కదా అని అనిపిస్తుంది కదా. కాని కాదండి, నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు ఇందులో కొన్ని నష్టాలతో పాటు ఆశ్చర్యకరంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ముందుగా నష్టాల గురించి మాట్లాడితే, రూపాయి పడిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. దాంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగిపోయి కూరగాయల నుండి కిరాణా సరుకుల వరకు అన్నింటి ధరలు పెరిగిపోతాయి. దాన్నే మనం ద్రవ్యోల్బణమంటాం. కాని లాభాల వైపు చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన కరెన్సీ వీక్ అయినప్పుడు విదేశీయులకు మన వస్తువులు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి మన దేశం నుండి ఎగుమతులు పెరుగుతాయి. అలాగే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక వస్తువు ధర మన దేశంలో $10,000 అనుకుందాం. డాలర్ $60 ఉన్నప్పుడు ఒక ఫారినర్ దానికి $166 పే చేయాలి. కాని అదే డాలర్ విలువ $94కు చేరినప్పుడు అతను కేవలం $106 ఇస్తే సరిపోతుంది. చూసారా వాళ్లకెంత లాభమో?
అందుకే చైనా, జపాన్ లాంటి దేశాలు తమ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి కావాలనే తమ కరెన్సీని ఆర్టిఫిషియల్గా తగ్గించుకుంటూ ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ హెచ్చుతగ్గుల నుండి మనల్ని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. అంచనాల ప్రకారం 2026 నాటికి ఆర్బీఐ దగ్గర సుమారు $70 బిలియన్ రిజర్వ్ ఫండ్స్ ఉంటాయి. మార్కెట్లో డాలర్ల కొరత వచ్చి మన రూపాయి దారుణంగా పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన దగ్గరున్న డాలర్లను అమ్మి సప్లైని బ్యాలెన్స్ చేసి మన కరెన్సీని స్థిరీకరిస్తుంది. సరే, ఇక మన ఎక్స్ప్లెయినర్ క్లైమాక్స్లోకొచ్చేద్దాం. స్టార్టింగ్లో మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా, నిజంగానే $1కి ₹1 సమానమైపోతే ఏమవుతుంది? వినడానికి భలే ఉంది గదా, కానీ రియాలిటీ వేరు. ఈ టేబుల్ చూస్తే ఆ నైట్ మేర్ ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం $1000 విలువైన మన ప్రోడక్ట్ ఒక విదేశీయుడికి కేవలం $10కు దొరుకుతుంది. అదే 1:1 రేషియో వస్తే ఏమవుతుంది? వాడు ఏకంగా $1000 కట్టాలి. అప్పుడు వాడెందుకు కొంటాడు మన దగ్గర? ఆటోమేటిక్గా వేరే దేశం వైపు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వాళ్లు మన వస్తువులు కొనడం ఆపేస్తారో అప్పుడు అసలు కథ మొదలవుతుంది. మన ఫార్మా, ఐటీ మరియు టెక్స్టైల్స్ లాంటి భారీ ఎక్స్పోర్ట్ రంగాలు కుప్పకూలిపోతాయి. ఫ్యాక్టరీలు మూతపడిపోయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇంకో పక్క ఫారిన్ బ్రాండ్స్, లగ్జరీ ఐటమ్స్ అన్నీ మనకు చాలా చీప్గా దొరకడం స్టార్ట్ అవుతుంది. దాంతో మన లోకల్ వస్తువులను ఎవరూ పట్టించుకోరు. ఫైనల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి దీనికి అసలు సొల్యూషన్ ఏంటి? కరెన్సీని నిజాయితీగా, ఆర్గానిక్గా బలోపేతం చేయడానికి మనం ఏమేం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇవిగో ఇక్కడున్నవి మనం చెయ్యగలిగే పనులు. ఫస్ట్, దేశీయంగా తయారైన వస్తువులనే వాడటం అలవాటు చేసుకోవాలి. అంటే మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ చేయాలి. దీనివల్ల దిగుమతులు తగ్గుతాయి. సెకండ్, ముడి చమురుపై ఆధారపడటం తగ్గించడానికే సోలార్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మారాలి. థర్డ్, ఐటీ, ఫ్రీలాన్సింగ్ ద్వారా మన సర్వీసెస్ని బయటి దేశాలకు అందించి ఎక్స్పోర్ట్స్ పెంచాలి. అండ్ ఫోర్త్, మన డొమెస్టిక్ టూరిజంని డెవలప్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మన రూపాయి స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక దేశం నిజంగా స్ట్రాంగ్గా ఉందంటే దాని అర్థం ఎక్స్చేంజ్ రేట్ని బట్టి కాదు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ రావటం, ప్రజలకు మంచి ఆదాయం, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండటం ముఖ్యం. మన టార్గెట్ ఎప్పుడూ ఆ 1:1 రేషియో కాదు, ఒక బలమైన ఎకానమీని నిర్మించుకోవటం. మనం రోజువారీగా తీసుకునే చిన్న చిన్న డెసిజన్స్ గ్లోబల్ మార్కెట్లో మన దేశ భవిష్యత్తును ఎంతగా ఇంపాక్ట్ చేస్తాయో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆర్థిక వ్యవస్థ మరియు గ్లోబల్ మార్కెట్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.